Welcome back. Yes. ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? I want to talk to Akhil first. Yes, Shilpa. Sorry, మేడం Akhil, ladies first. Please do it. Yes, Shilpa. నేను షేక్ అయ్యాను చూసారా మీరు? Yes. ఇట్లా Completely connect అయ్యారు. You, Padma, Akhil. థ్యాంక్ యూ సో మచ్. వస్తుంది చూసాను. ఇంకా విజయ్ గారు, then I saw Diviti also. ఇయర్ నొప్పిస్తో పెయిన్ Tell me now. గుడ్ మార్నింగ్, నమస్తే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Tell me. ఇయర్ నుంచి వెళ్ళింది, పెయిన్ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ క్లియర్ అయింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. బీ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. అంతే, క్లియర్ అయింది కంప్లీట్ గా. ప్లీజ్ డోంట్ స్టాప్. రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Divine blessings to you. Please relax for some time. With lots and lots of love from me. Please relax. Just keep calm. Beautiful, beautiful, beautiful. Super happy for you. I love you. I love you too, dear. I love you too. నిన్న Yeah. ఎప్పుడు నేను మనీ రిసీవ్ చేసుకుంటానని చెప్పాను కదా, నిన్న 777 నోట్ కనిపిస్తుందా మేడం? Yes. నిన్నే 80 రూపీస్ పే చేసేవాళ్ళు 70 రూపీస్ ఇచ్చారు. దాంట్లో నేను ఇది చూడలేదు, ఉందని కూడా చూడలేదు. నేను దీంట్లో ఉందని కూడా నేను కనిపెట్టలేదు. తర్వాత ఇంటికి వచ్చి చేంజ్ వెనక పెడతా అంటే చూసాను, ఈ నంబర్ చూసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నంబర్. నేను ట్రావెల్ చేసే నడుచుకుంటూ వాకింగ్ చేసేటప్పుడు సేమ్ నంబర్ కనిపించింది. 777 కనెక్టెడ్. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఓకే, నౌ లేటర్ ఆన్ కనెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇలాగే తర్వాత ఇంకా ఎప్పుడు పర్చేస్ చేయను నేను. ఎప్పుడు క్యారీ ఇప్పించుకుంటానే కానీ నాకు మైండ్ లో ఎందుకో ఒక చిన్న థాట్ ఏమనిపించిందంటే, ఎప్పుడు తీసుకుంటుంటావు డబ్బులు, నీది ఏం ఖర్చు పెట్టవా అని నాకు థాట్ వచ్చింది. ఓకే, సారీ, నాకు అర్థం కాలేదు. అంటే నేను వన్ మోర్ టైం ఇంగ్లీష్ లో చెప్తే ఓకే. ఖర్చు పెట్టక అని చెప్పారు కదా, అది అర్థం కాలేదు. ఐఎమ్ ఎవ్రీ టైమ్ రిసీవింగ్ మనీ, నాట్ నో అదర్వైజ్ మనీ. నాట్ స్పెండింగ్. Spending, no spending. That wise, purchasing, no purchasing. Okay, I am also only receiving money. Okay. అట్లా అనిపించింది. ఇన్నర్ చైల్డ్ లో మైండ్ లో ఏమనిపించిందంటే, ఎప్పుడు తీసుకుంటూనే ఉంటావు కానీ నువ్వేం ఖర్చు చేయవా, అంటే నువ్వేమి స్పెండ్ చేయవా ఎవరికి అనిపించింది. అంటే అప్పుడు నేను అక్కడ పర్చేసెస్ కి క్లాత్ పెట్టినారు వాళ్ళు, స్టిచ్చింగ్ వాళ్ళు. చూసాను 900 ఉండేది 750కి ఇచ్చారు వాళ్ళు నాకు. డ్రెస్, కాటన్ డ్రెస్, ప్యూర్ కాటన్. అది ఫస్ట్ నాకు ఫుల్ హార్ట్ ఫుల్ ఫీలింగ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చూసిన వెంటనే కనెక్ట్ అయిపోయానని అనిపించింది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. మనీ ఎప్పుడు సర్క్యులేట్ అవ్వాలి, లైక్ ఎనర్జీ. దట్ ఈస్ ఆల్సో ఎనర్జీ. వీ షుడ్ గివ్ అండ్ రిసీవ్, రెండు ఉండాలి. దెన్ ఓన్లీ the flow will become more and more and more and more. It will become more. You will start attracting crores together, millions. Blessings to you. Love you. You are blessing always. Yes. నమస్తే మేడం. నమస్తే సార్, యాదగిరి రావు సార్. నమస్తే, చెప్పండి, ఎలా ఉన్నారు? నిన్న ఏమైంది మేడం, మా టెనెంట్ రెంట్ ఇస్తాడు. సరే రెంట్ ఇవ్వండి అని చెప్పాను. సాయంత్రం ఇచ్చాడు. దాంట్లో 786 నంబర్ ఒక నోట్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్, సూపర్ హ్యాపీ సార్. మీకు సార్ ఇంకొకటి చెప్పాలి మీకు. మీరు నిన్న చెప్పారు కదా, ఐ మేడ్ అప్ మై మైండ్. హీలింగ్ జరిగి 1/2 an hour తర్వాతనే నేను నీళ్ళు తీసుకోవాలి అని డిసైడ్ చేశాను. అలాగే చేశాను. అవునా? కరెక్ట్ మేడం, అదే ఫాలో ఎంత స్ట్రాంగ్.
కదా, అదే వర్క్ చేస్తుంది కదా. అలాగే మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి మీ మైండ్కి. ఇది ఓకే. అందరికీ లెసన్. ప్లీజ్ ఇవ్వండి. వీళ్ళు చేశారు. ఆఫ్టర్ హీలింగ్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఓన్లీ టుడే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ వాటర్ అని అలాగే చేశారు వీళ్ళు. సో ప్లీజ్ మీకేమైనా బాధ ఉంటే, ప్రాబ్లం ఉంటే అవన్నీ వదిలేసి పాజిటివ్గా ఏం కావాలో నో, ఇది జరగాలని చెప్పండి. డెఫినెట్ జరుగుతుంది, నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీ చెప్పండి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మేడం మా మీద. డివైన్ చాలా బాగుంది మేడం. మెడిటేషన్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. యూ మేడ్ మై డే. అందరూ ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ చేయండి మీ బ్రెయిన్కి స్ట్రాంగ్గా ఏం కావాలనో అది తెస్తుంది. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్. ఓకే, నేనున్నాను. ఐ విల్ హెల్ప్ యూ టు అచీవ్ ఆల్ థ్యాంక్ దోస్ యూ. థింగ్స్. థ్యాంక్ యూ. Yes, today Akhil, I focused on you. How are you feeling? Just let me know few words. ఇప్పుడు వినిపిస్తుందా? Yes, clear, audible. Tell me Akhil. మెడిటేషన్ చాలా బాగుంది. సెషన్ చాలా బాగుంది. నాకు మధ్యలో ఒక క్రియేచర్ కనిపించింది, అన్నోన్ క్రియేచర్. That means you are completely healed with your problems. అది కొంచెం ఏలియన్ లాగా ఉంది మేడం. ఆ ఫేస్ మీద డాట్స్ ఉన్నాయి, ఇలా 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 మొత్తం కంప్లీట్ గా డైమండ్ షేప్ లాగా ఉంది. Okay, ఆ డాట్స్ కూడా okay. అది ఇలా క్లియర్గా నన్ను క్లారిటీ పూర్తిగా ఉండాలని ఏమీ లేదు. ఓకే, యూ కెన్ accept it. ఓకే. This is how you will get connected to the universe and all your negative energies will go. అది తీసేసింది ఇప్పుడు. Be happy. I'm super happy for you. థ్యాంక్ యూ Yes, మేడం. focus now on the positive things day by day. ఈ రోజు నుంచే lot of changes you will see in your life. ఓకే మేడం. ఎప్పుడు స్పారోస్ ఇక్కడ బాల్కనీకి రావు, కానీ నిన్న వచ్చాయి. ఎప్పుడు ట్రీ మీదకే ఉండేవి, కానీ ఇక్కడ బాల్కనీకి వచ్చేవి కాదు. నిన్న వచ్చాయి. You are divinely connected. ఆ ఎనర్జీ అర్థమవుతుందా? ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇలా కనిపించింది. ఓకే, అండ్ దట్ ఐ టోల్డ్ యూ దట్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్డ్ అని చెప్పాను. యూ ఫెల్ట్ హ్యాపీ కదా. అండ్ దెన్ ఇది ఎప్పుడు రాదు, ఈ రోజు వచ్చింది. దీస్ ఆర్ ద థింగ్స్ యూ లవ్ టు రైట్. లైక్ శ్రీనివాస్ గారు చెప్పారు కదా, కీప్ రైటింగ్ ఆల్ ద పాజిటివిటీ ఎవ్రీ డే. ఇలాగే షేర్ చేసుకోవాలి మీరు. ఇట్ మే బి Okay. స్మాల్ బట్ యు ఆర్ కనెక్టెడ్. మీ ఫోకస్ అక్కడ పోతే నెగిటివ్ ఎనర్జీ అన్ని క్లియర్ అయిపోతుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ టుడే? ఫీలింగ్ కాన్ఫిడెంట్? లైక్ Yes. ఓపెన్ అయ్యారా? Yes, ఐ ma'am. కుడ్ ఫీల్ దట్. Yeah. Yes, ma'am. Happy. యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ఎవ్రీథింగ్. ఓకే, డోంట్ బి స్కేర్డ్. బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. Sure, ma'am. All the best. With divine Thank you, blessings ma'am. to you. See you tomorrow. Thank you. Beautiful. ఇంకెవరు? Amma, I want to tell you something. Yes, Sriveni. Good morning. Actually, I think Saturday, good morning, Amma. Saturday నుండి నాకు కొంచెం డిస్టర్బ్ ఉంది. ఈవెన్ దో ఐమ్ సిట్టింగ్, నేను మూవ్ అవుతూనే ఉన్నాను. సో యాక్చువల్గా ఈ రోజు ఏమైందంటే మెడిటేషన్ లో మీరు పైన హిల్ పైన కూర్చోని చెప్పేసి అన్నారు కదా, 2 స్నేక్స్ 2 సైడ్స్ వచ్చి కూర్చున్నాయి. చాలా అనీజీగా అనిపిస్తుంది. ఈ స్నేక్స్ ఎందుకు ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి నేను అంటే వెనకాల యాన్సిస్టర్స్ అని చెప్పేసి అన్నారు కదా, మై మదర్ ఫాదర్ యాన్సిస్టర్. అలా కూర్చున్నాను. 2 స్నేక్స్ అసలు మూవ్ కావట్లేదు. నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. ఇలా నిల్చొని ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు షూ దెమ్, బట్ అవి అలానే అంటే కొద్దిసేపు అలా అన్కంఫర్టబుల్ అనిపించింది. బట్ అంటే అందుకోసం నేను కొంచెం ఎక్కువ మూవ్ అవుతున్నాను. రియల్ గా ఫీల్ అవుతున్నాను నా పక్కకు ఉన్నట్టు. అలా మొత్తం ఎండింగ్ వరకు ఉన్నాయి. అండ్ అంతా అయిపోయినాక బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాయి. నేను ఎప్పుడైతే మీరు కిందకి వచ్చేసామంటారో, యాక్చువల్గా ఇలాంటివి ఏ వచ్చినా సరే నేను థాట్స్ అని చెప్పేసి తీసేస్తాను. బట్ ఈ రోజు చాలా రియలిస్టిక్ అనిపించింది. Your Good morning, forgiveness is Sriveni garu. answered. Sorry for the interruption, Vijayasmi garu. No, please go ahead. Good morning, Sriveni garu. గుడ్ మార్నింగ్ అండి. మనం ఎప్పుడైతే హీల్ అయ్యాం, మనకు తెలియకుండా మన ప్రాబ్లమ్స్ అన్ని బయటకు పోతుంటాయి.
ఇప్పుడు అఖిల్ గారు ఉన్నారు, ఆయనకి అది వచ్చిందంటే ఆయనలో నెగిటివ్ వస్తే ఈ రోజుతో పోయింది, పాపం భయం ఈ రోజుతో పోయింది. అలాగే మీకు స్నేక్స్ కనబడి అంటే అవి నాగదోషాలు అయినా మనకు ఉన్నప్పుడు. జనరల్ గా చాలా మంది నాగదోషాలు ఉంటాయి, పెళ్లిగా నమ్మాలి, త్వరగా పెళ్లి అవ్వాలి. అలాగే ఒకవేళ పెళ్ళి అయినా సరే పిల్లలు పుట్టరు. ఒకవేళ పెళ్ళి అయి పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి ఏం చేస్తారంటే లైఫ్ ఎదగలేదు, నాగదోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోవాలంటే మీరు దాని పరిహార పూజ చేయించాలి. అది ఆ దోషం ఉన్నట్టు కానీ ఆ పూజ చేయించాలని కానీ మీకు ఇప్పుడు తెలియలేదు. ఈ హీరింగ్ సెషన్ అటెండ్ వల్ల మీకు అది హెవీగా ఉంది. ఆ నాగదోషం మీకు చాలా హెవీగా ఉంది కాబట్టి వచ్చి మీ పక్కన కూర్చొని మీరు భయపెట్టి, కానీ హీరింగ్ పోయినా సరే మీలో ఏదో టెన్షన్ ఉంటాయి కాబట్టి ఒక 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ చేయించండి, పాలాభిషేకం కుదిరితే డైరీ జోలు చేయండి. ఒకవేళ మీకు కుదరలేని పక్షంలో పంతులు డబ్బులు ఇచ్చి పేరు కొత్త ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పేరు కొత్త పూజ చేయించండి, సరిపోతుంది. అది క్లియర్ అయిపోతుంది కంప్లీట్ గా. అప్పుడు ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తారు. ఓకే, 1 మినిట్ అండి. యాక్చువల్‌గా మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు నాగదేవత అంటే అప్పుడు అన్నప్పుడు నాగదేవతది విగ్రహం ప్రతిష్ఠ అంటే చేయించాం మేమిక్కడ. చేయించిన తర్వాత కూడా మీరు 21 మంగళవారాలు చేయించాలండి అభిషేకం మీ ఊర్లో. ఓకే. ఎందుకంటే అక్కడ మీరు ఎప్పుడో విగ్రహ ప్రతిష్ఠ చేశారో హ్మ్. అక్కడ ఉన్న ఎనర్జీ అంతా మేము ఫోకస్ పడుతుంది, మళ్ళీ దృష్టి పడుతుంది. అది కూడా మళ్ళీ 21 మంగళవారం చేయించాలి కంపల్సరీ. ఓకే. ఇప్పుడు మీకు పోయింది ఆల్రెడీ, బట్ చేంజ్ చేస్తే కంప్లీట్ క్లియర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇంతకుముందు విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నా నాకు తెలుసా తెలియదు కదా, అవునవును. కానీ దోషం మీకు చెప్పాను లేదా. సో ఈ రోజుతో పోయింది, అది హ్యాపీ. ఓకే. అలాగే ఇంకో 11 మంగళవారాలు, నిన్న మంగళవారం కదా, అవునా? అవునవును. ఈ రోజు మీకు వచ్చిందా లేదా ఎర్లీ మార్నింగ్? 11 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పాలాభిషేకం చేయించాను. ఏం అసలు పాలాభిషేకం అది ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, ఓకే. ఎర్లీ మార్నింగ్ చేయించాలి. సెక్షన్ బిఫోర్ కానీ సెక్షన్ ఆఫ్టర్ కానీ. ఒకవేళ మీకు కుదరలేని పక్షంలో అక్కడ పంతులు డబ్బులు ఇచ్చి 11 వారాలు కంపల్సరీ చేయించాలి. ఓకే. పెండింగ్ అన్న క్లియర్ అయిపోతుంది. ఆటోమేటిక్ మీకు కాస్ట్ మీకు వస్తుంది, సొంత ఇల్లు కానీ సొంత కారు కానీ. ఎందుకంటే అవి ఆపుతుంటాం మనం. ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే. విజయలక్ష్మి ప్లీజ్ క్యారీ. Yes, thank you, Srinivas, for that beautiful information. Next, Deepti, you also got Good morning, ma'am. connected. Yes, Janvi. Good morning. How are you? Tell me. I'm good, ma'am. ఫర్గివ్నెస్ అడిగినప్పుడు చాలా రిలాక్స్ అనిపించింది మ్యామ్. ప్రతిరోజు ఫర్గివ్నెస్ అడిగినప్పుడు కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ క్లౌడ్ లోకి వెళ్ళినప్పుడు ఆడుకుంటున్నాను క్లౌడ్స్ తో, చాలా ఆడుకుంటున్నాను. నేను ఒక్కటే ఉన్నాను, నా చుట్టూ ఎవ్వరు లేరు. సో నేను ఎంత ఫ్రీగా ఆడుకుంటాను అంత ఫ్రీగా ఆడుకుంటున్నాను. అండ్ ఫ్రస్ట్రేషన్ ని మీరు డిలీట్ చేయమన్నారు. సో నా థాట్ ఏంటంటే డైరెక్ట్ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి డిలీట్ అనే బటన్ ని ప్రెస్ చేసేసాను. నేను మొబైల్ లో వెళ్ళి ప్రెస్ చేశాను. ల్యాప్టాప్ లో బటన్ ప్రెస్ చేసి డిలీట్ అయిపోయింది. ఒక 2-3 సెకండ్స్ కి ఒక చిన్న వైబ్రేషన్ వెళ్ళిపోతుంది. నువ్వేం కంగారు పడకు, ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతుంది అని ఒక సౌండ్ అనేది వినిపించింది నాకు, వెళ్ళిపోతుంది అని. అది పోయింది ఇప్పుడు. ఓకే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను చెప్తున్నాను 100% ఇట్స్ గాన్ కంప్లీట్లీ. అండ్ రీఛార్జ్ వాటర్ తాగినప్పుడు స్వీట్ కన్నా ఇంకా చాలా స్వీట్ అనిపించింది, చాలా స్వీట్ గా ఉంది. నార్మల్ వాటర్, కూలింగ్ వాటర్, ఏ వాటర్ తాగినా సరే అంత ఫీలింగ్ అనిపించలేదు. ఇది చాలా స్వీట్ గా అనిపించింది. It's recharged, that's why it's called as recharged water. It's not a normal water. Divinely recharged water. Complete heal అయిపోతారు మీరు ఇది తాగితే. Yes. Okay. Super. You are also connected now. Just we'll continue like this. You'll get cleared everything and you'll start attracting. You will come and share lots and lots. Congratulations. Okay. Divine blessing. నమస్తే అమ్మా. Yes, Padma. యాక్చువల్గా నిన్న ఆఫీస్ వర్క్ వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ గా అనిపించింది అమ్మా. నిన్న అంతా చాలా డల్ గా అనిపించింది. మీరు ఈ రోజు అదే ఫీలింగ్ క్రియేట్ చేయడం అని చెప్పారు.
స్టడీ చేసేసాను మీకు ఎలా అనిపించిందని. బ్యూటిఫుల్. హ్యాపీనా? సంతోషమా? చాలా హ్యాపీ అమ్మ, సంతోషం అమ్మ. ఫర్గివ్నెస్ జరిగినప్పుడు కూడా బాడీలో ఒక తెలియని చాలా వైబ్రేషన్ గా అనిపించింది అమ్మ ఈ రోజు ఫర్గివ్నెస్ జరిగినప్పుడు. బ్యూటిఫుల్. ఫర్గివ్నెస్ దొరికింది అని అర్థం అది. బ్యూటిఫుల్. చాలా ఈ రోజు చాలా డీప్ ఇన్వాల్వ్మెంట్ అనిపించింది అమ్మ. అసలు క్లియరెన్స్ అంతా కూడా చాలా బాగా జరిగిందని నేను చాలా ఫీల్ అయ్యాను. ఎస్, హ్యాపీగా థ్యాంక్ ఇలాగే యూ. అందరూ హీల్ అయినారు ఈరోజు. ఓకే, డివైన్ బ్లెస్సింగ్స్ టు యు పద్మ. హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ మ్యామ్. ఎస్, హాయ్ దీప్తి. టెల్ మీ హౌ ఆర్ యు? యా దీప్తి, నో? యా. ఇవాళ సెషన్ లైక్ సూపర్ ఉండింది మ్యామ్. ఎస్. హలో. మ్యామ్ అప్పటి నుంచి నా తల ఇట్లా తెలియకుండా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది మ్యామ్. Your voice is breaking. That's okay. Tell me. Continue. ఒక చెట్టు కనిపించి ఆ వెనక లైక్ లైట్ కనిపించింది, లైక్ వైట్ లైట్. అది డివైన్ లైట్ తెలియదు, అది మూన్ లైట్ తెలియదు. మొత్తం నాకు ఒక తెల్ల కాంతి కనిపించింది ఒక చెట్టు వెనక నాకు మొత్తం క్లియర్ గా. చాలా బాగా అందరూ ఈ రోజు కనెక్ట్ అయ్యారు కదా. ఎవ్రీ డే. ఎస్, all the negative energy is cleared for you also. Completely clear and out. Take it for granted. 100%. I'm telling you. Anni, whatever was there is cleared completely with the divine white light. Be happy. Be cheerful. Have a good day. Anything else to share? Nothing, ma'am. Happy na ఇప్పుడు? నేను సూపర్ హ్యాపీ. Divine blessings to you, dear. Lovely, lovely. With lots and lots of love from you. Sorry, please forgive me. I love you too. Beautiful. Yes. Who else? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారా? మీ పేరే పిలియాలి అనుకుంటున్నాను, బికాస్ మీరు కూడా కనెక్ట్ అయ్యారు చూసాను నేను. అదే లాస్ట్ ఓపోనోపో ఉన్న టైంలో నా లెగ్స్ పైకి తేలిపోయినాడు బాగానే. హెత్త నుంచి పైకి మూవ్మెంట్ అయిపోయింది. అదే పాజిటివ్ పైకి ఎత్త నుంచి పైకి లేచిపోయి నాకు ఆ తర్వాత ఏంటి పైకి లేచిపోతాం అనుకున్నాను ఇంట్లో. అంటే పాజిటివ్ గా మూమెంట్ అనేది చాలా వైబ్రేషన్ గా జరిగిందండి. అలాగే తర్వాత పైకి అలాగ మూవ్మెంట్ అయిపోయింది. ఎగ్స్ పైకి లేచిపోయినాయి పైకి ఎయిర్ లో ఎత్త నుంచి. అట్లాగే తర్వాత మనీ మనకు వచ్చినప్పుడు ఏదైనా పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ పర్చేజ్ చేసినప్పుడు మన ఓపెన్ ఇన్నర్ లో చెప్పుకోవచ్చా? అదే చిన్న క్లారిఫికేషన్. ముందరే చెప్పండి. డబ్బు మీ చేతిలో ఎప్పుడు వస్తుందో అప్పుడే చెప్పి అది మనకు మళ్ళీ పర్చేజ్ చేసేటప్పుడు చెప్పొచ్చా? లేదు, ముందరే చెప్పొచ్చు. అప్పుడే చెప్పాలని ఏం లేదు, ముందరే చెప్పొచ్చు. ఎప్పుడు ఫ్రీ ఉన్నారో చెప్పండి. హ్యాపీగా స్పెండ్ చేయండి. ఎప్పుడు స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళని బ్లెస్ చేయాలి. షాప్ కీపర్ ని వాళ్ళు ఎంత ఇది బ్లెస్సింగ్స్ తీసుకుంటారో మీకు వాపస్ వస్తుంది. అలా ఓకే. వాళ్ళు ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించాలి, హ్యాపీగా ఆ షాప్ రన్ చేయాలి, అలా బ్లెస్ చేయాలి. ఏం తీసుకుంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, క్లోత్స్, గోల్డ్, డైమండ్, ఎనీథింగ్ ఆర్ బిజినెస్, అలా కూడా ఎనీథింగ్ బ్లెస్ దెమ్. ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ చెప్పండి వాళ్ళకి. ఎప్పుడు లవ్ పంపించండి. మనకి ఇష్టం లేదంటే కూడా పర్లేదు, మానసికంగా హార్ట్ నుంచి లవ్ పంపించండి. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారని, వాపస్ వస్తుంది. Definitely. Thank you, ma'am. Blessings to you, sir. Thank you, ma'am. Beautiful. Yes. Who else? Evro? Okay. What to Srinivas? గుడ్ మార్నింగ్ ఇచ్చండి. ఎవరు? విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు మార్నింగ్ మనకి అమౌంట్ వచ్చినప్పుడు, మనకి అమౌంట్ ఏదైనా పర్లేదు, ఎంతైనా సరే మా చేతిలో వచ్చినప్పుడు, అంటే ఏదో రూపాయలు మా చేతిలో డబ్బులు పడినట్టు మనం ఏం చేయాలంటే దానికి థ్యాంక్స్ చెప్పాలి.
ఆ నోట్స్ చూసి మన డబ్బులు చూసి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మనీ, మాకు ఇది డబల్ అవ్వాలని చెప్పాలి. మాకు ఇది డబల్ అవ్వాలని మనసులో చెప్పుకోవాలి. ఈరోజు ఎన్నరలో చెప్పుకోవాలండి. ఈరోజు సపోజ్ మీకు ఈరోజు 1000 రూపాయలు వచ్చింది, డబల్ అవ్వాలంటే రేపు 2000 వస్తుంది. 2000 వచ్చినప్పుడు డబల్ అవ్వాలంటే 4000 వస్తుంది. 10,000 డబ్బులు అంటే 20,000 వస్తుంది. అలా వస్తుంది మీకు తెలియదు. సో మనకి ఎప్పుడు డబ్బులు చేతిలో పడినా సరే, డబ్బులు వచ్చిన వెంటనే అప్పుడు మీరు రియల్ మనీ మీద వస్తుంది. నేను ఎవ్రీడే షాపింగ్ చేస్తానే ఉంటాను, మా కోసం, మా మిస్సెస్ కోసం, మా పిల్లల కోసం. చేస్తుంటే వస్తుంటాయి, దాచుకుంటే ఉండవు కదా, చేసుకుంటే వస్తుంది. కాబట్టి సంతోషం ఖర్చు పెట్టండి. చాలా మంది డబ్బులు తీయండి ప్రాణం పోతుంది, బాబోయ్ అయిపోతే అలాగ అయిపోతే అది రావేమోంటారు. ముందు ఆ మైండ్ సెట్ తీసాను. ఖర్చు పెట్టండి, నవ్వుతూ ఖర్చు పెట్టండి, వస్తాయి. ఇప్పుడు అందరూ పండుగ బట్టలు కొనుక్కున్నారు, డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ వచ్చారా అలాగా వచ్చాయా లేదా? సో అలా వస్తాయి. ఖర్చు పెడితే వస్తాయి, ఖర్చు పెడితే రావు. మన డబ్బులు రావాలంటే ఫస్ట్ మనం చేసేదానికి ఖర్చు పెట్టడం. ఇది ఎంత ఉంటే అంత దర్జా ఖర్చు పెట్టండి. నాకు బాబు డబ్బులు అయిపోతే ఎలా భయపడదు, ఖర్చు పెట్టి అవి వస్తాయి. మీరు బ్యాంక్ పెడితే రావు, అవి రావు, పత్తే రాస్తే ఉన్న కూడా అయిపోతాయి. కాబట్టి సంతోషం ఖర్చు పెట్టండి, ఓకేనా? ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు నోట్స్ చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ మీరు నాకు కనెక్ట్ అయిపోయినారని నేను అనుకున్నాను. నా వల్ల, మీ వల్ల మేడం నాకు కనెక్ట్ అయ్యారు, నేను వాళ్ళకి కనెక్ట్ అయినా. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మనం ఎప్పుడైతే అటెండ్ అయ్యామో మనకు అన్ని వస్తాయండి. మీరు చెప్పినట్లు సార్, మీరు చెప్పినట్లే మీరు ఏం చెప్పారు, అటెండ్ కండి, మీకు తెలుస్తుంది లైవ్ లో రిజల్ట్ అని చెప్పారు కదా. ఫస్ట్ డే నుంచి నేను నాన్ స్టాప్ గా నేనే స్టార్టింగ్ మాట్లాడుతున్నాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, రిజల్ట్ షేర్ చేస్తున్నాను. లేదు చెయ్యాలి, చేస్తేనే మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది. నేను మళ్ళీ నిన్న కూడా ఆలోచన చేశాను, నేనే ఎప్పుడు చెప్తా ఉంటే ఎట్లా అని ఆలోచన వచ్చింది. కానీ నేను దాన్ని డెలీట్ చేసేసి నా గురించి నేను చెప్పుకుంటే ఇంకొకరు వాళ్ళు హీల్ అయిపోతారని మీరు ఎప్పుడైతే అన్నారో, సరే మనం కూడా చెప్తే వాళ్ళు కూడా దాంట్లో కొంచెం నేను కూడా ఉన్నాను అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారని నేను కూడా చెప్తున్నాను. అట్లాంటివి ఏం లేదు, అన్ని జరిగేటే చెప్తున్నాను. నేను ఏది ఊహించుకొని ఏది చెప్పట్లేదు. ఇప్పుడు కూడా మీ లైవ్ లో చూడొచ్చు, ఇయర్ లో ఇట్లా పట్టి ఇట్లా లాగేసింది, వెనకకి సైడ్ లో వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ లో. అది మేడం అడిగాను, మేడం ఇట్లా అంటే హీల్ అయినావు, నువ్వు చాలా హీల్ అయిపోయినాను, నేను కూడా చూసాను అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నేను కూడా చూస్తున్నానండి సార్, నేను కూడా చూస్తున్నాను, ప్రతి ఒక్కరిని చూస్తున్నాను నేను. చూసారు కదా సార్. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఈ క్లాస్ అటెండ్ ప్రతి ఒక్కరు హీల్ అవుతారు. హీల్ అయితే రిజల్ట్ వస్తుంది, హీల్ అయితే రిజల్ట్ రాదు. అందుకని కెమెరా ఆన్ చేసుకోమని చెప్తాను ప్రతి ఒక్కరు. కెమెరా ఎందుకు ఆన్ చేసుకోమంటారంటే మీ ఫేస్ చూస్తే విజయ్ హీల్ చేస్తాం. హీలింగ్ అండ్ ఫీలింగ్ అన్నారు కదా సార్, ఆ పాయింట్ మాత్రం ఎగ్జాక్ట్ గా కరెక్ట్, 1000% కరెక్ట్ అనిపించింది నాకైతే. అదే అండి, అంటే కొంతమందికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయండి. శిల్పా గారు, ఇప్పుడు నేను మీ పేరు, మీ ఫోన్ నెంబర్ నాకు చెప్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా చెప్పేస్తాను నేను, నాకు తెలుసుకోవాలి. కానీ చెప్తున్నానండి, కానీ మీ మైండ్ లో ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో నాకు కాదు, ఎవరికి తెలియదు, మీకే తెలియదు. ఎందుకంటే మన గత జన్మలో అంత ముందు జన్మలో కూడా వేసుకున్నాయి మన మైండ్ లో ఉంటాయి, అవన్నీ హీలింగ్ లో పోతాయి. ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా రిజల్ట్ వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం త్వరగా వస్తుంది, అంతే తేడా. మీకు తక్కువ త్వరగా వస్తుంది. వర్షం పడితే అందరూ ఎలా తడుస్తారో, ఈ హీలింగ్ క్లాస్ అంటే ప్రతి ఒక్కరు అలాగా రిజల్ట్ వస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఇన్ని రోజులు నాకు ఎక్కడ వెళ్ళారు వీళ్ళు అనిపించింది. నాకైతే ఇన్ని రోజులుగా ఎక్కడున్నాను నేను వెతుక్కోలేదా అనిపించింది. ప్రతి మనిషికి ఒక టైం వస్తుందండి. ఎవరైతే యూనివర్స్ కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రం సెషన్కి వస్తారు, లేని వాళ్ళు రాలేరు. ఒకవేళ వచ్చినా ఉండలేరు, 1 or 2 days వెళ్ళిపోతారు. సార్ నాకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు సార్, అది మేడంకి అర్థం కాలేదంట. నాకు డబ్బులు వస్తున్నా ఎప్పుడే మనీ రిసీవ్ చేసుకుంటుంటాను కదా, నేను ఎప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించుకుంటూనే ఉంటాను కదా. నాకు పోయేటప్పుడు వాకింగ్, అదే నేను అక్కడ స్టిచ్చింగ్ చేసి వాకింగ్ చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, శిల్ప ఎప్పుడు నువ్వు డబ్బులు తీసుకుంటావు కానీ ఎప్పుడు ఖర్చు పెట్టవా, నీ డబ్బులు నువ్వు అని నాకు అలాగే అనిపించింది. వినిపించిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎంట్రన్స్ లోనే బెడ్ పైన ఆమె డ్రెస్సులన్నీ జోడించి పెట్టేసింది, ఇట్లా కలర్స్ ఇలా ఉన్నాయని. నాకు దాంట్లో ఒక డ్రెస్ ఇమీడియట్ గా నచ్చేసి ఎంత చెప్పు దీని రేట్ అని అడిగేసాను ఇమీడియట్ గా.
హార్ట్‌ఫుల్‌గా అడిగేసాను. నవ్వుకుంటూనే అడిగేసాను. "ఎంత అక్క ఇది డ్రెస్" అని అడిగితే 950, 900 అని చెప్పిందామె. 750 ఆర్ 700 నువ్వు తీసుకో, నేను ఎవరికీ అంత తక్కువ ఇయ్యను అంటే, నేను నార్మల్‌గా క్యాజువల్‌గా నవ్వేసి, "ఇది పెట్టేసేయి, నాకు కావాలా ఈ డ్రెస్" అన్నాను. అలా అనిన వెంటనే ఎంత హ్యాపీగా అంటే, నేను ఎక్కడో తేలిపోతున్నంత హ్యాపీగా అయిపోయింది సార్. చానా హ్యాపీగా అయిపోయింది. ఎందుకో నాకు తెలీదది. అది మీకు ఆ! సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ అయిందండి. సిక్స్త్ సెన్స్ చాలా యాక్టివేట్ అయినప్పుడు అది మనకు గైడెన్స్ ఇస్తుంది. మనం చాలా మంది ఏం చేస్తాం, ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అవును మనం సార్. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అది కొనాలి వద్దు మన మైండ్ చెప్పేస్తాం, మనం తెలియకుండా మనం అబ్జర్వ్ చేయం. అందుకే కొన్ని వస్తే కొన్ని నచ్చవు. సపోజ్ అగ్రిగారు ఉన్నారు, ఆయన షూట్ కొందాం అనుకుంటాడు, బ్లాక్ తెస్తాడు, నచ్చదు ఆయన. ఎందుకు నచ్చదు? లోపల మైండ్ చెప్తుంటది వద్దు నీకు అని చెప్పి బ్లూ తెస్తాడు, కట్ అవుతుంది. అదే జాయిన్ గారు బైక్ కొనడానికి వెళ్తారు, గ్రీన్ కలర్ నచ్చదు, పింక్ కలర్ నచ్చుతుంది. అంటే లోపల మైండ్ చెప్తుంది, నచ్చలేదంటే మైండ్ చెప్తుంది. ఆల్రెడీ సేమ్ మీరు చెప్పిన కలర్ పింక్ అండ్ వైట్ అండ్ గ్రే 3 కలర్ మిక్స్ అయింది. ఫస్ట్ ఫిక్స్ ఆఫ్ పింక్ ఆడ చూసిన వెంటనే ఎత్తి పెట్టుకునేసాను సైడ్ కి, ఈ డ్రెస్ కావాలి నాకు. అలాగే అదే మనకి మనకి ఎప్పుడైతే సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ మాకు తెలుస్తుంది. ఇందులో మన నెక్స్ట్ మంత్ సెషన్ లో చక్ర సీలింగ్ ఉంటుంది, స్పెషల్ క్లాస్ ఉంది. మనకి ఏంటంటే మళ్ళీ అన్ని ఎట్లా చేస్తారు, మా సప్లిమెంట్ చెప్తుంటాం, ఏదో మంచిగా చేయడం అని తెలుస్తుంది కదా. ఇందులో ఫాస్ట్ యాక్టివేట్ అవుతుంది, అంతే అది యాక్టివేట్ అవుతాయి. మీకు చెప్పాలని కాల్ చేయాలనుకున్నాను, బట్ మళ్ళీ ప్రతిసారి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తే బాగోదని చెప్పి సరే అని వదిలేసి అటువంటిది ఏం లేదు. మీరు ఎనీ టైం నాకు కాల్ చేసి మనతో ఫ్యామిలీ అండి, మీకు అంతా అప్డేట్ ఉన్నాం. నా డైలీ మినిమం 30 to 40 కాల్స్ వస్తాయి. ఏ టైం వస్తుందో నాకే తెలియదు. వీటి కూడా ఫోన్లు వస్తుంటాయి. మీరే కాదు, స్పెషల్ లేని కూడా కాల్ చేస్తుంటారు, చెప్తుంటాం. మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏదో చెప్పడం మన తప్పలేదు, హెల్ప్ చేస్తే మాకు హెల్ప్ వస్తుంది. హ్యాపీగా అందరూ హెల్ప్ చేయాలి. ఓకేనా? అన్ని సక్సెస్ అవుతాయండి. ఓకే, థ్యాంక్ యూ ఇచ్చండి. థ్యాంక్ యూ జలక్ష్మి.